पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम्। यथा नदीनां बहवोऽम्बुवेगात् समुद्रमेवाभिमुखा द्रवन्ति तथा तवामी नरलोकवीरा विशन्ति वक्त्राण्यभिविज्वलन्ति। ఏ ప్రకారంగా అనేక నదీ ప్రవాహాలన్నీ కూడా సముద్రాభిముఖాలే ప్రవహిస్తూ అందులో ఎలా ప్రవేశిస్తాయో అదేవిధంగా ఈ మనుష్యలోకంలోని వీరులు అంటే గొప్ప గొప్ప రాజులు అందరూ కూడా జ్వలిస్తున్న నీ నోటిలోకి ప్రవేశిస్తున్నారు అని శ్లోకం యొక్క భావం. ముందర శ్లోకంలో తెలియజేసినట్లుగా పరమాత్మయందు భూత భవిష్యత్ వర్తమాన కాలాలకి భేదం లేదు. గొప్ప గొప్ప వీరులందరూ కూడా పరమాత్మ యొక్క నోటిలోనికి ప్రవేశిస్తున్నారు అని చెప్పడంలో గొప్ప వైరాగ్య భావం ఉంది అని ముందర శ్లోకంలో చెప్పబడింది. బంధుమిత్రులు, భార్యాపుత్రులు, ధనధాన్యాలు, భవనాలు, ఆస్తులు, అంతస్తులు, క్షేత్రారామాలు, సంపదలు అన్నీ కూడా కాలగర్భంలో కలిసిపోతాయని తెలుసుకోవాలి. భవిష్యత్తును వర్తమానంలో చూడడమే జ్ఞాన దృష్టి. రాబోయే మృత్యువుని ఇప్పుడు చూడగలగడం జీవుని విజ్ఞత. అటువంటి భవిష్యత్ భావన చేత మృత్యు చింతనతో జీవుడు వైరాగ్యంతో జీవితాన్ని జాగ్రత్తగా నడుపుకోవాలి. ఇంకా భోగాల మీద వ్యామోహము, ఆకర్షణ, ఆశ తగ్గించుకుని భగవంతుని మీద భక్తిని పెంపొందించుకోవాలి. మరణం సంభవించక ముందరే లక్ష్యాన్ని చేరుకోవాలనే దృఢ నిశ్చయాన్ని కలిగి ఉండాలి. కానీ దానికోసం అదే దృష్టితోటి ఆలోచిస్తూ విపరీతమైనటువంటి భావనలతో భయంతో బ్రతకమని చెప్పటం లేదు. ఒక రకమైనటువంటి ప్రణాళికతో జీవితాన్ని చక్కగా సుగమం చేసుకోవాలి. భగవంతుని యందు అచంచలమైనటువంటి భక్తిని కలిగి ఉండడమే లక్ష్యము. కాబట్టి విశ్వరూపంలో అర్జునుడు చూసిన భవిష్యత్ కాలం ఆ భవిష్యత్ కాలం యొక్క చిత్రాన్ని ప్రతి ముముక్షువు తన హృదయ వీధిలో నిలుపుకొని వైరాగ్యయుక్తుడై లక్ష్యాన్ని పరమాత్మ ప్రాప్తికే నిరంతరము ప్రయత్నం చేస్తూ ఉండాలి. జై గురుదత్త.